హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. మన మార్కెట్‌లు ఈరోజు గ్రీన్‌లోనే క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ మన రేపటి మార్కెట్ అనాలిసిస్ నెక్స్ట్ బడ్జెట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫిబ్రవరిన ఉంది. 2025, 26 బడ్జెట్. బడ్జెట్‌లో మెయిన్ ఏంటి? టాక్స్ స్లాబ్స్ అంటే ఇండివిడ్యువల్ టాక్స్ స్లాబ్‌లు, క్యాపిటల్ గెయిన్స్‌ను మనకు సంబంధించి మార్కెట్‌కి సంబంధించి కార్పొరేట్ టాక్స్, ఎస్టీటీ చార్జెస్ మెయిన్ ప్లస్ ఆహ్, ఇన్‌ఫ్రా, ఫర్టిలైజర్స్ నెక్స్ట్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ సంబంధించి బడ్జెట్‌లో ఉండబోతున్నాయి. నెక్స్ట్ రైల్వేకి సంబంధించి గూడా ఈ బడ్జెట్‌లో మనకు మొమెంటమ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఆ స్టాక్స్‌ను దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ మన మార్కెట్ ఎలా ఉండబోతుంది? మీకు లాస్ట్ అంటే నేను 2, 3 డేస్ నుంచి వీడియో చేయకపోయినా, మనం చెప్పిన దగ్గరలోనే మార్కెట్ అనేది అదే రేంజ్ బౌండ్‌లోనే ఉంటూ, మనం చెప్పిన లెవెల్స్‌లోనే నడుస్తుంది. కాబట్టి మనము ఒకసారి చెక్ చేసుకొని, మనం మేజర్ ఏంది, మనకు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, ఏంది అనేది కావాలి. దాని గురించే మనం ఇప్పుడు వీడియో చేయడం జరుగుతుంది. ఇది అనేది మనము ఎడ్యుకేషన్ పర్పస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే, మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే బయింగ్ అండ్ సెల్లింగ్ చేయగలరు. నెక్స్ట్ మన మార్కెట్ వచ్చేసి ఈరోజు క్లోజింగు నిఫ్టీ వచ్చేసి 23,249 86 పాయింట్స్ అనేది గెయిన్‌లో ఉంది. సెన్సెక్స్ వచ్చేసి 76,759 226 పాయింట్స్ ప్లస్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 49,311 146 పాయింట్స్. ఐటీ అనేది నెగెటివ్ ఉంది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ వచ్చేసి 8 పాయింట్ ప్లస్‌లో క్లోజ్ అయింది. ఇలా క్లోజ్ అయింది ఓకే. నెక్స్ట్ మన మార్కెట్స్ ఏంటి మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. మేజర్ ఏంటిది మనకు బడ్జెట్ ఉంది. యెస్టర్‌డే వచ్చేసి ఫెడ్ మీట్ ఉంది. ఫెడ్ మీట్ ఏంటంటే అన్‌చేంజ్ ఇచ్చాడు. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ అయితే అన్‌చేంజ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఓహ్, రేట్ కట్ ఉంటుందా? ఉండబోతదా? అనేది దాని గురించి ఇన్‌ఫ్లేషన్, జాబ్‌లెస్ డాటా ప్లస్ ఎకనామిక్ వాళ్ళ కంట్రీ యొక్క గ్రోత్, జీడీపీ ఆ నంబర్స్‌ని బట్టే మేము రేట్ కట్ ఉండబోతుందని చెప్పేసి క్లియర్ కట్‌గా చెప్పారు. ఉండదు అని చెప్పలేదు. ఉంటది అని చెప్పలేదు. కాకపోతే ఏందంటే యాస్ పర్ డాటా ప్రకారంగా ఇన్‌ఫ్లేషన్, జాబ్‌లెస్ డాటా ప్లస్ దాన్ని బట్టి మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గియడం, పెంచడం అనేది జరుగుతుంది తప్ప ఇండివిడ్యువల్‌గా అది ఏదో ప్రెజెంట్ తగ్గియమన్నదని తగ్గించడము, లేదా పెంచమనడం పెంచడం అని ఉండదు అనే విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి అది న్యూట్రల్ అయిపోయింది. ఎక్స్‌పెక్ట్ చేశారు ఎంతైతే ఎక్స్‌పెక్టేషన్ చేశారో యాక్చువల్‌గా కూడా అంతే ఉంది. రేట్ తగ్గించలేదు. నెక్స్ట్ మనకొచ్చేసి మేజర్‌గా వచ్చేసి ఇండియన్ బడ్జెట్ మనకి ఇండియన్ బడ్జెట్ అది ఫస్ట్ ఫిబ్రవరిన ఉంది. మనకు ఫిబ్రవరి ఫస్ట్‌న వచ్చేసి మనకు మేజర్‌గా వచ్చేసి ఉన్నాయి ఇండివిడ్యువల్ టాక్స్ స్లాబ్స్. అంటే చాలా రోజుల నుంచి చాలా చెప్తూనే ఉన్నారు. బట్ అంటే చాలా అంటే బడ్జెట్‌లో ప్రతి బడ్జెట్ కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్ చాలా మంది చేస్తూనే ఉంటారు. బట్ ఒకసారి వస్తాయి. లేదు అనుకుంటే అనుకున్న దానికంటే కొంచెం తక్కువగా రావడము, లేదు దాని గురించి ఇష్యూనే చేయకపోవడం అంటే ఈ గవర్నమెంట్ అనేది ఆలోచించకపోవడము అలాంటి విషయాలు జరుగుతా ఉంటాయి. బట్ ఇప్పుడైతే ఇండివిడ్యువల్ టాక్స్ పర్పసు ఫోకస్ చేయబోతున్నారు. ఇండివిడ్యువల్ టాక్స్ పర్పస్ అయితే చాలా ఫోకస్‌గా ఉంది. 10,00,000 వరకు అని చెప్పేసి అంటున్నారు. ఆహ్, నెక్స్ట్ మన క్యాపిటల్ గెయిన్స్ గురించి పెంచుతారని చెప్పేసి అన్నారు. బట్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ప్రకారంగా పెంచకపోవచ్చు. ప్లస్ ఎఫ్ఐఎస్ టాక్సెస్‌ను ఒకటి మనది ఎస్టీటీ చార్జెస్ నెక్స్ట్ కార్పొరేట్ టాక్సెస్ ఏమైనా తగ్గిస్తారని చెప్పేసి న్యూస్ ఉంది. ఇవన్నీ కూడా మనకు బడ్జెట్‌లో అనేది ఉండబోతున్నాయి కాబట్టి, నెక్స్ట్ మన బడ్జెట్. అంటే బడ్జెట్ గనుక మంచి డెసిషన్స్ వస్తే 24,200 తర్వాత మళ్ళీ ఎళ్తే 25,000, 27,000 అంటే అప్‌సైడ్ వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ బడ్జెట్‌లో గనుక ఏమీ ఇవ్వకపోతే మార్కెట్ మాత్రం ఇక్కడ నుంచి మనకు 22,800 ఇట్లా సపోర్టు 22,800 ఉంది. కానీ మనకు డౌన్ సైడ్ వచ్చేసి ఇమ్మీడియేట్‌గా వచ్చేసి మనకు 21,800 అక్కడ గనక మార్కెట్‌లో గనక ఏం న్యూస్ రాలేదు అనుకుంటే 21,800 తర్వాత మనకు నెక్స్ట్ మార్కెట్ వచ్చేసి 21,200
21,100 దగ్గర ఉంది. 21,100-200, 21,000. అంటే ఏంటి? ఇక్కడ నుంచి మన మార్కెట్ 2,000 పాయింట్స్ డౌన్ సైడ్‌కు రిస్క్ అనేది ఉంది. అప్ సైడ్ మాత్రము మనకు 25,000, 27 అంటే మంచి న్యూస్ వస్తే మాత్రం బడ్జెట్‌లో అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏందంటే బడ్జెట్ అప్పుడు జాగ్రత్తగా షేర్ జేసుకోవాలి. మార్కెట్ పడింది అనుకో మంచి స్టాక్స్‌ని పర్చేజ్ జేసుకోండి. అప్ సైడ్ అయితే మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది. బట్ బడ్జెట్‌లో డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, మార్కెట్‌లో ఏం న్యూస్ లేకుండా వచ్చినా కూడా ఒక 6 మంత్స్, 5 మంత్స్ వరకు డౌన్ సైడ్ ఉంటుంది. తర్వాత మార్కెట్ అనేది పెరగడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మన మార్కెట్ వచ్చేసి ఏమి గనక ఇవ్వలేదు అంటే 21,800 నెక్స్ట్ తర్వాత వచ్చేసి 21,000 దగ్గరనే మనకు డౌన్ సైడ్ వస్తుంది. అక్కడికొచ్చాకనే మార్కెట్ అనేది అప్ సైడ్ రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ బడ్జెట్ మంచిగుంది, ప్రవేశపెట్టిర్రు, మంచిగానే ఉంది అనుకుంటే మాత్రం పైకి 25,000 దాకా వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. మనకేంటి అంటే ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ 23,000 ఆహ్, ఆహ్, ఏ 23,000 అనుకున్నా 25,000 అప్ సైడ్, 21,000 డౌన్ సైడ్. అంటే 2,000 పాయింట్స్ అనేది మార్కెట్‌లో అప్ అండ్ డౌన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. బడ్జెట్ డే రోజున మనకు 1000 పాయింట్స్ పెరగడము లేదా డౌన్ సైడ్ రావడము లేదా డౌన్ అయ్యి మళ్ళీ పెరగడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇంతకుముందు ఎలక్షన్స్ రిజల్ట్ అప్పుడు కూడా మనకు 1000 పాయింట్స్ ఇదే జూన్ 5న చూడండి. 1000 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ అప్ సైడ్ రావడం జరిగింది. బట్ ఇప్పుడు కూడా సేమ్ అలానే హెవీ వాలటైల్‌గా ఉండబోతుంది. కాబట్టి ఏందంటే ఎప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు జాగ్రత్త. ఆప్షన్స్ చేసేవాళ్ళు కూడా హెవీ ప్రీమియం ఉంటాయి. అవి చెక్ చేసుకొని మనము ట్రేడ్ చేసుకోవడం మంచిది. డౌన్ సైడ్ వస్తే మాత్రం ఈక్విటీ స్టాక్స్ హోల్డర్స్ బై చేసుకొని మనకు ఏవైతే మనకు మిస్ అయినాయి అనుకున్న స్టాక్స్ మనకు డౌన్ సైడ్ వచ్చినాయి అనుకోండి, మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే 30-50 మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న దాంట్లో 30-50% అమౌంట్‌ను డౌన్ సైడ్ వస్తే బడ్జెట్ రోజున ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. మంచి స్టాక్స్‌ని ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నారనుకోండి, మీకు బెనిఫిట్ అనేది ఉంటాడు. మంచి స్టాక్స్ మీకు లాస్ట్ టైమ్ కూడా చెప్పాను. మీరు ఇప్పుడు మొన్న చూడండి లారస్ ల్యాబ్ డౌన్ సైడ్ వచ్చింది. వచ్చినా మళ్ళీ అప్ సైడ్ రావడం జరిగింది. 400 పాయింట్స్ ₹500 వచ్చింది. 500-600 అది రిజల్ట్ తర్వాత మళ్ళీ ఫ్రాడ్ బుకింగ్ జరిగింది. ట్రంప్ న్యూసు యూఎస్‌లో యూఎస్ నుంచి ఆహ్, ఏది మెడిసిన్స్ తయారీకి వాళ్ళకు అమౌంట్ రాదు అనే రీసెర్చ్‌కి రాదనే విషయంతోని డౌన్ సైడ్ రావడం జరిగింది. తర్వాత మళ్ళీ కొన్నిటికి రావు. ప్లస్ అన్నీ గూడా ఒక ఆ ఫండ్‌తోని రావడం లేదు అని జెప్పేసి మళ్ళీ న్యూస్‌తోని పెరగడం జరిగింది. కాబట్టి ఏందంటే, మనకు మంచి స్టాక్స్ డౌన్ సైడ్ ఉన్నా మళ్ళీ అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంది. బయోకాన్ గూడా 400 ఎళ్ళింది. మళ్ళీ 350కెళ్ళింది. 370కెళ్ళింది. మళ్ళీ 350. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 1699. ఐఈఎక్స్ 175, 150, 160 దాకెళ్ళింది. మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళింది. కెల్టన్ టెక్, ఆర్ఎస్ ల్యాబ్, ఎల్ఐసి హౌసింగ్, పూనావాలా, ఇండియన్ రిలయన్స్, ఎస్‌బీఐ కార్డ్స్ చూడండి. టాటా పవర్, యూపీఎల్ ఇవన్నీ గూడా ఏందంటే వేదాంత. మీకు డౌన్ సైడ్ వచ్చినా మళ్ళీ అప్ సైడ్ రావడానికి ఉంటుంది. మనం చెప్పాం గదా! ఏది పీఈని బట్టి సేల్స్ గ్రోత్ దాన్ని బట్టి మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి అన్నాము. వీళ్ళు ఎఫ్ఐఎస్ మాత్రం కంటిన్యూయస్‌గా సెల్ చేయడం జరుగుతుంది. ఈ బడ్జెట్‌లో మాత్రం ఎఫ్ఐఎస్‌కి ఏమన్నా కన్సెషన్స్ ఇచ్చి టాక్సెస్ ఇట్లా ఏమైనా చేస్తే మాత్రం మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్స్ మనకు వచ్చాయనుకోండి. ప్రీవియస్ వాళ్ళు అమ్మిన అమౌంట్ కూడా మళ్ళీ తీసుకొని రావడం జరిగితే మాత్రం మన మార్కెట్‌లో వచ్చేసి అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ మంత్ వచ్చేసి 86,000 క్రోర్స్ అనేది సెల్ చేశారు. డిసెంబర్‌లో 16,000 క్రోర్సే సెల్ చేశారు. నవంబర్‌లో వచ్చేసి 45, అక్టోబర్‌లో 1.14 క్రోర్స్ అనేది సెల్ చేశారు. ఈ అమౌంట్ అంతా కూడా మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి వచ్చింది అనుకుంటే మన మార్కెట్‌లో మంచి ర్యాలీ అనేది చూడగలుగుతాము. కాబట్టి ఒక్కసారి మీరు మంచిది బడ్జెట్‌ని ఒక్కసారి చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. మంచి ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది. మనకు మేజర్‌గా వచ్చేస్తే డౌన్ సైడ్ అయితే చెప్పాను కదా! మార్కెట్‌లో 21,800 తర్వాత 21,000 సైడ్ డౌన్ సైడ్ ఉంది. ఎందుకు అంటే 1,000 పాయింట్స్ ఉంటుందా అంటే మనకు అక్కడ ఏమీ ఇవ్వలేదనుకోండి. ఇండివిడ్యువల్ టాక్స్ పెంచలేదు. లేదు ఏటీసీ ఏం అడ్జస్ట్ చేయలేదు. నెక్స్టు కార్పొరేట్ టాక్స్ గూడా ఏమి చేయలేదు. ప్లస్
క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కూడా ఏం కేటాయించలేదు. ఎందుకంటే లాస్ట్ బడ్జెట్‌లో క్యాపిటల్ ఎందుకంటే జూన్‌లో జూన్‌లో వచ్చింది కాబట్టి మనకు అక్కడ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఏం చేయలేదు. ఎందుకు అంటే ఎక్స్‌పెండిచర్ చేసినప్పుడు మాత్రమే మనీ సర్క్యులేట్ అవుతుంది. మనీ సర్క్యులేట్ అయినప్పుడు మాత్రమే అన్ని వ్యాపారాలనేది బాగా జరుగుతాయి కాబట్టి అన్ని కంపెనీలనేది డెవలప్ కావడానికి ఆస్కారం. ఎందుకు అంటే పబ్లిక్ మనీ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడే అన్ని వ్యాపారాలనేది బాగా జరుగుతాయి. అందుకే ఈసారి ఎక్కువ గనుక వాళ్ళు ఎక్స్‌పెండిచర్ చేస్తారనుకుంటే మాత్రం ఇన్‌ఫ్రా ఆహ్, డెవలప్‌మెంట్ మాత్రం కేటాయించినప్పుడు మనకు మనీ అనేది అవుట్‌ఫ్లో వస్తుంది. మనీ అవుట్‌ఫ్లో వచ్చినప్పుడు అది మన జనాల సాధారణ ప్రజల దగ్గర సర్క్యులేట్ అయినప్పుడు మాత్రమే మనకు అమౌంట్ మన చేతిలో ఉన్నప్పుడు మాత్రం మనం అంటే ఖర్చు చేయడానికి కూడా కొంచెం వెనక ముందాడం కాబట్టి డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఏందంటే మెయిన్ ఇది గవర్నమెంట్ అనేది ఎక్స్‌పెండిచర్ మీద మాత్రం శ్రద్ధగా ఉండి చూస్తే మాత్రం మనకు బడ్జెట్ మంచిగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒకసారి అది ఎలా చేయబోతుంది అనేది ఒకసారి చూడండి. నెక్స్ట్ అలానే బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. సేమ్ మనకు అప్ సైడ్ వస్తే నెక్స్ట్ 51,000, 54,000 అప్ సైడ్. డౌన్ సైడ్ వస్తే మాత్రం మనకు 44,000 నెక్స్ట్ 42,000 ఇలా హెవీ వాలటైల్‌గా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ బడ్జెట్ మాత్రం చాలా హెవీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ మన ఆప్షన్ చైన్ ప్రకారంగా చూస్తే ఎందుకంటే ఆప్షన్స్‌లో వచ్చేసి హెవీ ప్రీమియమ్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఆహ్, బడ్జెట్‌లో ఒక రోజే మనకు 1500, 600 పాయింట్స్ మొమెంటం వచ్చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనకు ప్రీమియమ్స్ అనేది హెవీగా ఉంటాయి. కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఇగో చూడండి. డౌన్ సైడ్ ఎక్కడ మనకు 21,100 దగ్గర మనకు సపోర్టు అనేది ఉంది. నెక్స్ట్ 21,500, 23,000 అంటే చూడండి 23,000 తర్వాత మళ్ళీ ఎక్కడున్నారు? 22,000, 22,500 మేజర్‌గా మాక్సిమం సపోర్ట్ వచ్చేసి 21,100 దగ్గర ఉంది. అప్ సైడ్ ఎళ్తే 25,950, 25,900, ఇదొచ్చేసి 25,000, నెక్స్ట్ ఇది 24,050 చూడండి ఎలా ఉంది. అంటే మార్కెట్‌లో హెవీగా వాలటైల్ జరగడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ చూడండి. ఇదేంటంటే మంత్లీ ఆప్షన్స్ కాబట్టి మీకు బ్యాంక్ నిఫ్టీ అయితే 49,200 అయితే సపోర్ట్ అయితే ఉంది. బట్ ఇది ఎలా అవుతుందనేది రేపు చెక్ చేసుకోవాలి. అంటే సారీ ఇది కూడా వచ్చేసి ఫిబ్రవరిదిగా జనవరి 30 అంటే ఈరోజు క్లోజ్ అయిపోయింది. చూడండి ఫిబ్రవరిది వచ్చేసి ఇది ఎక్కడ 49,000 దగ్గర అప్ సైడే ఉంటాయి. అంటే సపోర్ట్ అయితే మాక్సిమం ఉంది 49,000 దగ్గర. తర్వాత నెక్స్ట్ 48,500, 48,000 అప్ సైడ్ వచ్చేస్తే మనకు రెసిస్టెన్స్ 50,000 దగ్గర ఉంది. నెక్స్ట్ 51,000 దగ్గర ఉంది. కాబట్టి మార్కెట్‌లో హెవీగా వాలటైల్ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మంచి స్టాక్స్‌ను ఈ బడ్జెట్‌లో మాత్రం డౌన్ సైడ్ వస్తే మాత్రం మంచి స్టాక్స్‌ను పర్చేజ్ చేసి ఉంచుకున్నారనుకోండి మనకు బెనిఫిట్ అయ్యడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు హెవీగా అంటే వాలటైల్ ఉండబోతుంది అని చెప్తున్నానంటే మార్కెట్‌లో మంచి న్యూస్ వస్తే మాత్రం మనకు ఆ రోజు అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ గాని అప్పర్ సర్కిట్స్ లోయర్ సర్కిట్స్ పడడానికి ఆస్కారంగా ఉంటుంది. మేజర్‌గా వచ్చే సెక్టార్ వచ్చేసి మనం చూడాల్సింది ఏంటంటే ఆహ్, మనకు ఇవి చూద్దాం. ఒక్క నిమిషం మనకు ఎఫ్ఐఎస్ ఎలా ఉన్నారు అంటే ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో మాక్సిమం వాళ్ళు ఇండికేట్ మామూలుగా సెల్ చేసి అలానే ఉన్నారు. మనం సెక్టార్స్ వైస్ చూసినప్పుడు, వచ్చేసి మేజర్‌గా మనము ఇన్‌ఫ్రా ఒకటి చూడాలి. కార్పొరేట్ టాక్స్ తగ్గినప్పుడు మనకు బ్యాంకింగ్‌ది ఒకటి బాగానే ఉంటది. కంపెనీస్ కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ సెక్టార్ వైస్ వచ్చినప్పుడు మనకు మేజర్‌గా మనం చూడాల్సింది ఆహ్, ఆటోమొబైల్స్ కూడా అంటే ఇప్పుడేందంటే ఇండివిడ్యువల్ టాక్స్ బెనిఫిట్స్ వచ్చినప్పుడు ఆటోమొబైల్స్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ మనకు మేజర్‌గా దీంట్లో వచ్చేసి ఆహ్, మేజర్‌గా వచ్చేసి ఫర్టిలైజర్స్ ఒకటి, ఇన్ఫ్రా
ఇన్ఫ్రా సెక్టర్, ఫర్టిలైజర్స్, ఈ స్టాక్స్ అనేది మొమెంటం అనేది ఎక్కువ ఉంటుంది. రైల్వేది స్టాక్స్ అనేది మొమెంటం ఎక్కువగా ఉండడానికి ఉంటుంది. కాబట్టి ఏందంటే, మనం ఒక్కసారి ఆహ్, ఆ స్టాక్స్‌ను అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల మనకు బెనిఫిట్ అనేది ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారైతే ఆ స్టాక్స్‌నైతే మీరు ఒక్కసారి చెక్ చేసి ఉంచండి. మనకి ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూయస్‌గా సెల్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ బడ్జెట్‌లో గనక ఆహ్, ఏది గూడా బెనిఫిట్ అనేది అనిపియలేదు అనుకుంటే వాళ్ళు ఇంకా సెల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒకసారి చెక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఆహ్, మనం ఇదనేది ఎడ్యుకేషనల్ పర్పస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే మీరు పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించండి. థాంక్ యూ వన్స్ అగైన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.